హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు సరస్వతి గారు. కోదండరామ్ సార్తో మాట్లాడండి. సరస్వతి, నమస్తే అమ్మా, చెప్పండి. మీరు నీళ్లు నిధులు నియామకాలను మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదండి. అయితే కేసీఆర్ ను వ్యతిరేకించి మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు కదా, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతాయని మీకు నమ్మకం ఉందా అండి? ఇప్పుడు కొన్ని అమలు అవుతున్నాయి, కొన్నింటి అమలు కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. అవి కూడా మా దగ్గర నిధులు ఎన్ని ఉన్నాయి, మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? మీరు ఒక ప్రొఫెసర్, మామూలు సాధారణ వ్యక్తి కాదు, మీరు అవన్నీ బేరేజ్ వేసుకొని చేస్తారనే గ్యారంటీ మీకుందా? రైట్, సరస్వతి అయిపోయిందమ్మా ప్రశ్న. సరస్వతి గారు, మీ ప్రశ్న అయిపోయిందా? అదే నాకు ఆన్సర్ చెప్పలేదు. చెప్తారు, అదే మీ ప్రశ్న పూర్తయినాక చెప్తారు. అంటే ఇప్పుడు ఆర్టీసీలో నిధులే లేవు, ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రీ అని చెప్పారు. ఫ్రీ అని చెప్పిన తర్వాత మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక స్టాప్ దగ్గర కూడా బస్సు ఆపట్లేదు, అందులో ఒక్క దగ్గర సీట్ ఉండట్లేదు, మొత్తం నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఇలాగే కొనసాగితే ఇది కరెక్ట్ గా అమలవుతుంది అంటారా? రైట్ సరస్వతి గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ఏ గవర్నమెంటు వల్ల ఏ గవర్నమెంటు విధానాల వల్ల నష్టాలు జరిగినాయో ముందు ఆ నష్టాల గురించి అయితే మీరు మాట్లాడాలి కదా. దాంట్లో జరిగిన లోపాలను అయితే అర్థం చేసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ శ్వేతపత్రం అప్పులెన్ని, ఆస్తులెన్ని, వస్తున్న ఆదాయం ఎంత అని సంపూర్ణంగా వివరాలన్నింటినీ ప్రకటించింది. అత్యధికంగా నిధులతో కట్టినటువంటి కాళేశ్వరం పరిస్థితిని సమీక్షించింది. చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంది, రాష్ట్రానికి ఒక 17,000 కాళేశ్వరం కోసమే ఇవాళ పైసలు కట్టవలసిన అవసరం ఉందని పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఒక అనుమానం అయితే ఉంది, నిధులు ఉన్నాయా లేవా అనేది. దానికోసం కొంత ప్రణాళికాబద్ధంగా పనిచేసి కొంత ఆదాయాన్ని పెంచుకోగలిగితే, ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొని కొంత అమ్మగలిగితే అప్పుడు ఈ ప్రభుత్వ ఆదాయం అనేది పెరుగుతుంది. చాలా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. కొన్ని రంగాలలో బాగా సంపన్నులై ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఒక 1% మనం పన్ను వేయగలిగినా చాలు, దానివల్ల వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక కాంట్రాక్టర్కు 1,00,000 కోట్లు నిధులు ఖర్చు పెట్టి లాభం చేస్తే మనకు అభ్యంతరం కలుగుతలేదు. కానీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అనేసరికి దుబారా కాదా అని అడుగుతున్నాం. మనం పూర్తిగా నిధులను దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా వెదజల్లి నీళ్లు రాకపోయినా కొంతమంది కాంట్రాక్టర్లకు మిషన్ భగీరథ పేరుతో మేలు చేస్తే మనకు అభ్యంతరం లేదు. వాళ్ళు తినిపోవచ్చుగాక. కానీ ఇవాళ ప్రజలకు లాభం చేద్దామని ప్రయత్నం చేసేసరికి అభ్యంతరాలు ఎందుకు రావాలి? నిజంగా ఇవాళ మహిళలకు ఉండేటువంటి ఈ బస్ సౌకర్యం వల్ల కలుగుతున్న లాభం ఏంటంటే, ఒకటి పనికి చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేయటానికి 50-100 రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టేది, అవి మిగులుతున్నాయి ఇవాళ. 2, ఒక బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలంటే పైసలు లేక పొదుపు సంఘం తరఫున అందరి తరఫున ఒక మహిళను పంపించేది. ఇప్పుడు అందరూ పోయి నమ్మకంగా అసలు ఏం జరిగిందని లెక్కలు చూసుకొని రాగలుగుతున్నారు. ఏదన్నా తల్లిగారింటికో బంధువుల దగ్గరికో పోవాలంటే ఖర్చులు ఎందుకులే అనుకున్న వాళ్ళు ప్రయాణం చేసి రాగలుగుతున్నారు. నష్టం జరగట్లేదు కదా. వాళ్ళకుండే ఆత్మస్థైర్యం పెరుగుతున్నది, వాళ్ళ ఆదాయ భద్రత కలుగుతున్నది. ఇవాళ ప్రభుత్వం చేసే చాలా స్కీములు కూడా అటువంటివే. దాన్ని మనం ఇవాళ దానికి వచ్చేసరికి ఇవాళ మనకు అభ్యంతరాలు ఉన్నాయి. పైసలు ఎక్కడి, నువ్వు ఏడికెళ్ళి తెచ్చి పెడతావు, ఇది వృధా కాదా అంటున్నాం. మరి మామూలుగా 40,000 కోట్లతో ఖర్చు అయిపోయేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,25,000 కోట్లకు పెంచినప్పుడు ఎంత వృధా అయిందమ్మా? ఆ ఒక్క ప్రాజెక్టును కనుక జాగ్రత్తగా ప్రభుత్వం వృధా లేకుండా కట్టి ఉంటే ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క సమస్య వచ్చేది కాదు. మొత్తం మిషన్ భగీరథను నీళ్లు ఉన్నటువంటి గ్రామాల్లో మీరు గెలకకండి, ఉన్న వ్యవస్థను ఉపయోగించండి. ఏదైతే మీరు కొత్తగా వ్యవస్థ తేవాలనుకుంటున్నారో నీళ్ళ లేని గ్రామాలకే పరిమితం చేయండి. అందుకోసం 1,600 కోట్లు 2,000 కోట్లు సరిపోతాయని చెప్పి ఇంజనీర్లు చెప్పినా కాదని 50,000 కోట్లు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం మనం అడుగుతలేం.
కానీ ఒక మహిళలకు ఉచిత బస్సు పెడితే ఎంత వృధా అంటున్నాం. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, వేల మంది మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, ఆదాయ భద్రతను కల్పించడానికి తీసుకునే చర్యల పట్ల మనకు సానుభూతి లేదు. ఎవరు ఈ లాభపడాలి? ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు లాభపడాలి. ఒక్క 75,000 కోట్లు మనం కనుక దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడి ఉంటే, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ సమస్య లేదు కదా. లాభపడ్డది ఎవరు? గుప్పెడు మంది కాంట్రాక్టర్. మిషన్ భగీరథ మీరు తీయండి, ఇవాళ చెప్తున్నారు. మీరు నిర్మించిన ఏమో పైపులు టపటపా పలిగిపోతున్నాయి, పాత యంత్రాంగం ఏమో కావాలని దాన్ని కుప్పగూల్చారు. పాతవి నీళ్లు రావు, కొత్త దాంతో నీళ్లు సప్లై చేయలేము. ఈ ఎండాకాలం ఎట్లా గడవాలనేటువంటి పరిస్థితి ఇవాళ చాలా చోట్ల దాపురించింది. నువ్వు నీళ్ళు ఇయ్యలేదు, కాళేశ్వరం నుంచి ఇయ్యలేదు, దీని నుంచి ఇయ్యలేదు, నిధులు దుర్వినియోగం చేసినావు, గుప్పెడు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపినావు, నాయకులకు లాభం చేసినావు. అదే దుబారాగా కనబడతలేదు. ఒక పేద ప్రజలకు, మహిళలకు ఉచితంగా ఏదన్నా చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళి వస్తాయండి పైసలు? వృధా కావా అనేటువంటి మాట అడుగుతున్నాం. మనకొక వివక్షత ఉంది సాధారణ ప్రజల పట్ల, డబ్బున్న వాళ్ళ పట్ల ఒక ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఉన్నప్పుడు, వివక్షత ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా తప్పుగానే కనబడతాయి. పాతది కొంత మంచిగా కనబడుతుంది, కొత్తగా ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నాలన్నింటిలో లోపాలు కనబడుతుంటాయి.